ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీకృత అష్టాదశ మహాపురాణ అంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః శుభస్వాగతం. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. జ్ఞాన సరస్వతీదేవి మనందరికీ కూడా ఆరాధ్య దైవం. వాగ్రూపిణిగా మనలో మాటల ద్వారా వ్యక్తమవుతున్నటువంటి ఆ అమ్మవారికి నమస్కారం చేస్తూ, భర్తృహరి మహాకవి స్తుతించిన సంస్కృత భాష మాత యొక్క వర్ణనను స్మరించుకుని కథాంశంలో ప్రవేశిద్దాం. సంస్కృత భాష పవిత్రమైనది, విశిష్టమైనది. అటువంటి సంస్కృత భాష సరస్వతీదేవిని భర్తృహరి మహాకవి ఎంతో వైభవంగా వర్ణించాడు. ఆ సంస్కృత భాష వాంగ్మయ ప్రభావంతోనే మనం ఈ పురాణ వాంగ్మయాన్ని గ్రహించగలుగుతున్నాం. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. కార్తీక మాసంలో ప్రవేశించాం.
చిదంబరేశ్వర నటరాజస్వామి పాదాలకు నమస్కారం చేస్తూ కథాంశంలో ప్రవేశిద్దాం. ఆకాశలింగ ప్రఖ్యాతి పొందిన చిదంబరేశ్వర స్వామికి పంచభూతాల్లో మొదటి భూతంగా కీర్తించబడినటువంటి శివలింగం అది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆప పృథివీ. ఇది ఒక పరంపరలో వచ్చిన సృష్టి క్రమం. ఆకాశాద్ వాయు, ఆకాశం అంటే శూన్యం, శూన్యంలోంచి వాయువు ఉద్భవించింది. వాయోరగ్ని, ఆ వాయువులోంచి అగ్నిజ్వాల ఉద్భవించింది. అగ్నేరాప, ఆ అగ్నిజ్వాలలోంచి నీరు ఉద్భవించింది. ఆప పృథివీ, ఆ నీటిలోంచి పృథ్వీతత్వం ఆవిర్భవించింది. అందుచేత పంచభూతలింగాలు ఏర్పడ్డాయి. ఆకాశలింగం చిదంబరేశ్వర స్వామి, పృథ్వీలింగం కంచి క్షేత్రంలో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర స్వామి, ఏకాంబరేశ్వర. అగ్నిలింగం తేజోలింగం అరుణాచలం, అరుణాచలేశ్వర స్వామి. ఆపహ జలలింగం జంబుకేశ్వరం, జంబుకేశ్వర స్వామి జలాధినాథుడు, జలాధిశాయి. ఇంకా చివర పృథ్వీలింగం. మనం క్రమంలో ఆకాశాద్ వాయు అని చెప్పుకున్నాం. వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరేశ్వరం. చిదంబరేశ్వర స్వామి ఆకాశలింగ ప్రసిద్ధి పొందినవాడు. వాయులింగం శ్రీకాళహస్తి, కాళహస్తీశ్వర స్వామి వాయులింగం. ఆకాశాద్ వాయు వాయోరగ్ని, అగ్నిలింగం అరుణాచల స్వామి, అరుణాచలేశ్వరుడు. అగ్నిరాప జలలింగం జంబుకేశ్వర స్వామి. చివర పృథ్వీలింగం కంచి క్షేత్రంలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి. ఇలా పంచభూతలింగాలు కార్తీక మాసంలో దర్శనీయ స్థలాలు, దర్శనీయ క్షేత్రాలు. ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగ స్తవం కూడా మనం చెప్పుకున్నాం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం, ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం, ఉజ్జయిన్యాం మహాకాళం. ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వర స్వామి. ఓంకారం అమరేశ్వరం. ఈ రెండు కూడా నర్మదా నది యొక్క ఉభయ తీరాల్లో ఉన్నాయి. ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం. సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే. శ్రీరామచంద్ర ప్రభు పూజించి అభిషేకించినటువంటి శివలింగం సేతుబంధ ప్రాంతంలో ఉంది. రామేశ్వరం, రాముడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు కనుక రామేశ్వరం. సేతుబంధేతు రామేశం, ఆ తర్వాతనే సేతుబంధం జరిగింది. ఆ స్వామి అనుగ్రహంతో లంకానగరం చేరాడు స్వామి. శివకేశవ అద్వైత తత్వం ఇది. సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే, వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే. వర్ణా నది, అసి అనే నది, వర్ణ అసి రెండు నదుల యొక్క సంగమం, అదే గంగా ప్రవాహం వారణాసి. కాశీ కాశ్యతే ఇది కాశీ, ప్రకాశించేది గనక కాశ్రు కాశనే అనే ధాతు, ఆ ధాతువులోంచి ఉద్భవించింది కాశీ. కాశ్యతే ప్రకాశించేది కనుక కాశీనగరం. కాశీ విశాలాక్షీదేవి, విశ్వేశ్వర స్వామి శాశ్వతంగా ఉంటారట ఆ క్షేత్రంలో, ప్రకాశింపజేస్తూ ఉంటారట ఆ దివ్యక్షేత్రాన్ని. అందుచేత ప్రళయకాలంలో కూడా యథాతథంగా ఉంటుందిట ఆ నగరం తప్ప అన్నీ కూడా
లయమైపోతాయి, జలంలో లయమైపోతాయి, జలలయం అయిపోతాయి. అటువంటిది ఆ క్షేత్రం. వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే. గౌతమీ తీరంలో త్ర్యంబకేశ్వరుడు, నాసిగా త్ర్యంబకం, మహారాష్ట్ర. నాసిగా త్ర్యంబక క్షేత్రంలో త్ర్యంబకేశ్వరుడు. అంబక అంటే నేత్రం, త్రి అంటే 3, త్రి అంబక త్ర్యంబక. అక్కడ యణాదిశ సంధి అని వస్తుంటుంది, తకార రకార యకారాలు. త్ర్యంబకేశ్వర. త్ర్యంబకం గౌతమీతటే. హిమాలయేతు కేదారం గ్రీష్మేశంచ విశాలకే. హిమాలయాల్లో కేదారస్వామి, కేదారేశ్వర క్షేత్రం. గ్రీష్మేశంచ విశాలకే. విశాల క్షేత్రం బీహార్, అక్కడ అసమ క్షేత్రం. అక్కడ ఆ అసమ క్షేత్రంలో, విశాల క్షేత్రంలో ఆయన ఘృష్మేశ స్వామిగా ఆవిర్భవించాడు. ద్వాదశైతాని లింగాని సాయం ప్రాతః స్మరేన్నరః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను రోజు స్మరణ చేసుకుంటూ ఉంటే అపమృత్యు భయం ఉండదు. విభూతిర్భూతిరైశ్వర్యం, ఆ స్వామి యొక్క ఆధ్యాత్మిక అనుగ్రహం కలిగి మనకి ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని సంపదలు ఐశ్వర్యంలో అంతర్గతాలే. ఐశ్వర్యం కలిగితే అన్ని సంపదలు లభిస్తాయి. ఆ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను స్మరించుకుని కార్తీక మాసంలో ప్రవేశించాం గనక కార్తీక దామోదర స్వామిని, పరమేశ్వరుణ్ణి కూడా సేవిస్తూ ఏకకాలంలో శివకేశవుల్ని అర్చించేటటువంటి పవిత్రమైన మాసం. పూర్ణచంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశించాడు కనుక ఇది కార్తీక మాసం అయింది. కృత్తికా నక్షత్రం అగ్నిద్యోతకం, అగ్నిగర్భ. అటువంటి కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు ఏర్పడుతోంది. పూర్ణిమ తిథి కృత్తికా నక్షత్రం. అక్కడ ఆ యోగం వల్ల ఆ మాసం కార్తీక మాసం అయింది. శుక్లపక్షం, కృష్ణపక్షం. ఆకాశ దీపోత్సవం ప్రారంభమైంది. క్షేత్రాల్లో, తీర్థాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో, పంచభూతలింగాల క్షేత్రాల్లో స్వామిని అర్చిస్తూ ఉంటారు, స్వామిని స్తుతిస్తూ ఉంటారు, నమక చమకాలతో అభిషేకం చేస్తుంటారు. నమః ఇతి కరోతీతి నమకం చ మే ఐశ్వర్యంచ మే శివంచ మే శివతరంచ మే బుద్ధిశ్చ మే శుద్ధిశ్చ మే. మే నాకు బుద్ధి చ, బుద్ధి కూడా కలగాలి, శుద్ధి చ, పరిశుద్ధత కూడా కలగాలి అని. మే నాకు, చ కూడా, అది కూడా కలగాలి, ఇది కూడా కలగాలి స్వామిని కోరుతూ ఉండేదే చమకం. చ మే అనేటి ఆ చమే అనే అక్షరాలు ఉన్నటువంటి స్తోత్రం కనుక చమకము. చ మే ఇతి కరోతీతి చమక, నమః ఇతి కరోతీతి నమకం. హిరణ్యాయ నమః, హిరణ్యగర్భాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, ఇలా వస్తుంటాయి. నిధనపతయే నమః, నిధనపతాంతిగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః. ఇలా స్వామిని నామాలతో అర్చిస్తూ ఉంటారు. అదంతా కూడా రుద్రం అంటారు, రుద్రమంత్రాలు ఇవి. ఆ రుద్రుణ్ణి స్తోత్రం చేసిన తీరు కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం.
పాతాళం నుంచి ఆకాశం వరకు కూడా ఆద్యంతాలు లేకుండా విస్తరించినటువంటి ఆ జ్యోతిష్పాటిక లింగాన్ని చంద్రకాంతులతో చంద్రకిరణాలతో పవిత్రమైనటువంటి వెలుగులు విరజిమ్మేటటువంటి ఆ జ్యోతిష్పాటిక లింగాన్ని దర్శించి తరించే సమయం కార్తీక మాసం. రుద్రమంత్రాలతో ఆ స్వామిని ధ్యానిస్తూ జపిస్తూ అభిషేకిస్తూ ధ్రువపదం శివం అభిషించేత్ విప్రహ. విప్రహానామ వేద విజ్ఞాన సంపత్తి యశసః విప్రహ. విశేషేణ ప్రాజ్ఞ విప్రహ. వేద విజ్ఞాన ఖని విప్రుడు. ఆ వేదమంత్రాలతో శాశ్వతమైనటువంటి ధ్రువపదం అంటే శాశ్వత స్థానమైనటువంటి ఆ శివత్వాన్ని పొందడానికి, శివుడి అనుగ్రహాన్ని పొందడానికి విప్రులు రుద్రానువాకాలతో జపించాలట, అభిషేకించాలట స్వామిని. అది ఆ శ్లోకంలో, ధ్యాన శ్లోకంలో ఉన్నటువంటి విశేషం. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ. బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచ. ఆ స్వామి యొక్క రూపాలు బ్రహ్మాండమంతా వ్యాపించింది. అష్టమూర్తి, పంచభూతాలు, యజ్ఞము, యాజకుడు, యజ్ఞపురుషుడు. యా సృష్టి స్రష్టురాజ్య వహతి విధిహుతం యా హవిర్యాచ హోత్రి. యా సృష్టి స్రష్టురాజ్య వహతి విధిహుతం యా హవిర్యాచ హోత్రి. ఏ ద్వే కాలం విసత్త శృతి విషయ గుణ యా స్థితా వ్యాప్య విశ్వం యా మాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః. ఇవన్నీ స్వామి రూపాలే. ప్రత్యక్షాభి ప్రపన్నాభిస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశ. అష్టమూర్తి స్వరూపాలు చెప్పారు ఇక్కడ. యా సృష్టి స్రష్టురాజ్య, ఆద్యా స్రష్టు ఆద్యా సృష్టి. యా బ్రహ్మదేవుడు సృష్టించిన మొదటి సృష్టి ఏమిటి? ఆపో వా ఇదగం సర్వం. ఆపహ జలం. యా సృష్టి స్రష్టురాజ్య ప్రకృతి. వహతి విధిహుతం యా హవిహి. హోమాగ్నిని, ఆ హుతాన్ని వహించేవాడు హవిర్భుక్, అగ్నిహోత్రుడు. యా హవిహి యా చ హోత్రి. హవిస్సు ఆయనే, ఆ పరమేశ్వరుడే. హోత ఆయనే. ఏ ద్వే కాలం విధత్త. ఇద్దరున్నారు, కాలాన్ని విభజిస్తున్నారు. ఒకరు రాత్రికి అధినాథులు, ఒకరు పగటికి అధినాథులు, సూర్యచంద్రులు. ఏ ద్వే కాలం విసత్త శృతి విషయగుణ యాశ్రితా వ్యాప్య విశ్వం. శృతి విషయగుణ, అంతం సర్వం ఆకాశంగా, విషయగుణంగా శబ్దగుణకం ఆకాశం, అటువంటి స్వరూపంగా ఆవిర్భవించి ఉన్నటువంటి శృతి విషయగుణ శబ్దస్వరూపం. శబ్దస్వరూపానికి ఆధారం ఆకాశం, శబ్దగుణకం ఆకాశం. అటువంటి ఆకాశం అది కూడా పరమేశ్వర స్వరూపమే. యాస్థిత వ్యాప్య విశ్వం. ఆ వాయువు విశ్వాన్ని వ్యాపించి ఉన్నది, విశ్వం అంతా వ్యాపించింది. యా మాహు సర్వభూత ప్రకృతి రీతి. సమస్త జీవరాశికి ఆధారమైనటువంటిది ఏది? పృథివీ. యయా ప్రాణినః ప్రాణవంతః. దేనిచేత ప్రాణులు ప్రాణవంతులు అవుతున్నారు? వాయువుతో. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణాలు, ప్రత్యక్ష ఆధారభూతాలు. ప్రత్యక్షాభి ప్రపన్నాభిస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశ. అష్టవిధ రూపాలతో ఆ స్వామి మనల్ని రక్షించుగాక అని అష్టమూర్తిని ప్రార్థించేటటువంటి పవిత్ర సమయం కార్తీక మాసం. అందుకనే ఆ రూపాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ. భసిత హిమరుచ. స్వామి భస్మాంగరాగుడు, భసిత దేహుడు,
భాసమానాభుజంగై, ఆయన దేహమంతా, ఆయన శరీరం అంతా కూడా, ఆయన దేహం అంతా కూడా భస్యుత హిమరుచ భాసమానాభుజంగై, సర్పాలు ఆయనను అలంకరించి ఉన్నాయి. ఆయన చుట్టూ తిరుగుతున్నాయి సర్పాలు, ఆయనకు ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. భాసమానాభుజంగై, అలాంటిది ఆయన యొక్క స్వరూపాలు. అటువంటి పరమేశ్వరుడు మనందరూ రక్షించాలని మనం ప్రదోషకాలంలో బిల్వదళాలతో పూజ చేస్తాం. ప్రాతకాలంలో పంచామృతాలతో అభిషేకం చేస్తాం. ప్రతి సోమవారం సాయంకాలం ఉదయం అంతా పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం అయిన తర్వాత కేదారేశ్వర స్వామి వ్రతాలు చేసుకుంటాం. ఉపవాసాలకు ఆధారమైనటువంటి ఉపవాసాలకు ప్రత్యేకంగా నిలయమైనటువంటి మాసం ఇది. ఉపవాసం వసతి ఇది ఉపవాస, సమీపే వసతి. భగవంతుడికి సమీపంలో ఉండటమే ఉపవాసం అంటే అర్థం. ఉపవాసంలో అంతర్భాగం నిరాహారంగా ఉండటం. నిరాహారిగా ఉండి భగవంతుడిని అర్చించడమే ఉపవాస. సమీపే వసతి ఇది ఉపవాస. కార్తీక సోమవారాలు ఉపవాసం ఉండాలి, కార్తీక పూర్ణిమ ఉపవాసం ఉండాలి, కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసమే, కార్తీక బహుళ ఏకాదశి ఉపవాసమే. అన్నీ ఉపవాసాలే ఇవి. ఉపవాసం వల్ల శరీరం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, శరీరంలో పెంపొందుతుంది. మిగిలిన రోజుల్లో తీసుకున్న ఆహారంలో ఏవైనా దోషాలు, జీర్ణం కాని పదార్థాలు ఉంటే అవన్నీ కూడా ఉపవాసం చేయడం వల్ల అవన్నీ కూడా పూర్తిగా ఆ మలినాలు తొలగిపోతాయి, శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. ఉపవాసం అనేది ఆరోగ్య శాస్త్రరీత్యా చాలా అవసరమైనది. ఉపవాసంతో భగవంతుడిని సేవిస్తే మనకి భగవద్ అనుగ్రహ ప్రాప్తి శీఘ్రంగా కలుగుతుంది. అటువంటిది కార్తీక మాసం. ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేయాలి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మిన మోస్తుతే, సంధ్యాదీపన మోస్తుతే అని ప్రదోషకాలంలో ప్రాతకాలంలో దీపారాధన చేయాలి. కార్తీక మాసంలో దీపదానం చేస్తే శివసాయుధ్యం లభిస్తుందిట, శివలోక ప్రాప్తి కలుగుతుందిట. దీపదానం విశేషమైనది కార్తీక మాసంలో. ఈ కార్తీక మాసం గురించి విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు, విశేషమైన ఉపాఖ్యానాలు మనకి శివపురాణంలో, స్కాంద పురాణంలో లభిస్తూ ఉన్నాయి. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. కాశీలో మరణిస్తే ముక్తే, జన్మ మరణ రాహిత్యమైన స్థితి లభిస్తుంటే అది కాశీ యొక్క విశేషం. అటువంటి వారణాసి విశ్వేశ్వరుడికి అఖండమైన ఉత్సవాలు జరుగుతుంటాయి అక్కడ. ఈ విశేషాలని, ఇంకా వీటిలో విశేషాలని అవన్నీ కూడా రేపటి కార్యక్రమంలో కొనసాగిద్దాం. పునర్మిలామః శ్వః. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అథనాः సథనాः సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.